హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే రాశి ఫలాల గురించి చెప్పబోతున్నానండి. ఈ రాశి ఫలాలు ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన రాశి ఫలాలండి ఇవి. ఇప్పుడు మిథున రాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉందని చూద్దామండి. 2026లో గురు మిథునంలో ఉండటం వలన మహిళలకు జ్ఞానం, సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యం అనేది పెరుగుతుంది. విద్య, రచన, బోధన, మీడియా రంగాల్లో మహిళలు మెరుగ్గా రాణిస్తారండి. చాలా కాలంగా గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న వారు ఇప్పుడు తమ ప్రతిభని చూపుతారు. శని మేనంలో ఉండటం వల్ల బాధ్యతలు, క్రమశిక్షణ, కుటుంబం సమస్యల మీద శ్రద్ధ అనేది అవసరం. పిల్లలు, పెద్దలు కుటుంబ బాధ్యతల్ని సమతుల్యం చేస్తారండి. శని దీర్ఘకాల విజయానికి సహనం అనేది నేర్పిస్తుంది. రాహుకేతు మార్పు సమయంలో సంబంధాలు, వివాహం, సామాజిక వర్గాల మార్పులు అనేవి వస్తాయండి. వివాహిత మహిళలు సవాళ్ళు, ఒంటరి మహిళలకు కొత్త అవకాశాలు అనేది వస్తాయి. మహిళలు తమ గౌరవం, హక్కుల కోసం ధైర్యంగా నిలబడతారండి. ఆరోగ్యపరంగా చూస్తే ఒత్తిడి, నిద్ర, హార్మోన్ సమతుల్యం మీద వీటి మీద శ్రద్ధ పెట్టడం అనేది అవసరం అండి. మిథున రాశి మహిళలు చాలా పనులు ఒకేసారి చేస్తారు. ఇది అలసటకి అనేది దారితీస్తుందండి. యోగా, ధ్యానం, వైద్య పరీక్షలు చాలా సహాయపడతాయి. ఉద్యోగ విషయాన్ని చూస్తే కమ్యూనికేషన్, కళలు, విద్య, వ్యాపార రంగాల్లో మహిళలు మెరుగ్గా రాణిస్తారండి. గుర్తింపు అనేది లభిస్తుంది వాళ్ళకి. కుటుంబ జీవితంలో సవాళ్ళు, ఆనందాలు అనేది రెండు ఉంటాయి. వివాహిత మహిళలకు చిన్న అబద్ధాలు రావచ్చు, కానీ వాటిని సంభాషణ ద్వారా పరిష్కారం చేసుకుంటారు. తల్లుల పిల్లలైతే పిల్లల విజయాల్లో ఆనందం అనేది పొందుతారండి. ఆధ్యాత్మికంగా 2026 మహిళలకు అంతర్గత బలాన్ని నమ్మే సంవత్సరం అండి ఇది. స్వతంత్రంగా, ధైర్యంగా స్వీకరించే సంవత్సరం అండి ఇది. మొత్తం మీద 2026 మిథున రాశి మహిళలకు బాధ్యత, విజయాలతో నిండిన సంవత్సరం. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ రాశి ఫలాలు మీ ప్రయాణాన్ని ప్రేరేపిస్తాయండి. థ్యాంక్ యూ.